చంద్రశేఖర్ గౌడ్ గారు అందరికంటే ముఖ్యంగా జగద్గిరిగుట్టలో ఇంత పెద్ద ఎత్తున హాజరై మాకు బ్రహ్మాండమైన స్వాగతం పలికిన అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ తల వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా. దయచేసి మీకు కలుగుతున్న అసౌకర్యానికి కూడా మన్నించాలని కోరుతున్నా. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, కొద్దిగా జరగండి వాళ్ళని ఫ్రీగా వదిలేండి. పాపం ఈరోజు ఎన్నికలు, పార్లమెంట్కి ఎన్నికలు వచ్చినాయి. 3 నెలల కిందనే వివేక్ ను మీరందరూ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. మరి ఈ ఎన్నికల్లో దేశ భవిష్యత్తుకు సంబంధించి మన దేశాన్ని ఏ పద్ధతిలో ముందుకు పోవాలి, ఈ దేశంలో పేదవారికి ఎవరైతే న్యాయం జరగలుగుతారు, ఏ రకమైన విధానాలైతే ఈ దేశంలో పేదవాడు బాగుంటాడనే ఉద్దేశంతో మరి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఒక అత్యంత కీలకమైన ఎలక్షన్ మీ ముందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో ఒక చదువుకున్న యువకుడు, విద్యావంతుడు, మరి మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ పక్కనే ఉండే బోయిన్పల్లిలో మీకు దగ్గరగా ఉంటూ మీరు అన్నా అంటే నేనున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చి వాలిపోయే యువ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మన నాయకులు కేసీఆర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు పంపడం జరిగింది. మరి ఈరోజు ఆయన మీద నిలుచున్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. ఎవరైనా కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డాయినా? ఎవరు వినబడతలేదు? పక్కానా? అంటే ఆ నోట్ల కట్టలతో దొరికిపోయింది ఆయనేనా? అంతేనా? 50 లక్షల రూపాయలతోనే ఆయనతో కెమెరాల ముంగట గంత గొప్పని పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. ఎవడు లేడట మంచోడు కాంగ్రెస్ లా, అందరు గట్లనే మోపోయినట కాంగ్రెస్ లా, నిండా దొంగలు. కాబట్టి ఇక అందులో దేవులాడి కొడంగల్లో ఓడిపోయినా తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. నేను జగద్గిరిగుట్టలో ఉండే మా అక్కలను, చెల్లెలను, అన్నలను, తమ్ములను అడుగుతున్నా, కొడంగల్ బస్ స్టాండ్ లో చెల్లని రూపాయి జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ లో చెల్తుందా? కొడంగల్ బస్ స్టాండ్ లో చెల్లని రూపాయి జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ లో చెల్లుతుందా? అక్కడ పాన్ షాప్ లో చెల్లని నోటు ఇక్కడ పాన్ షాప్ లో చెల్తుందా? పక్కానా? మరి అక్కడ ఓడిపోయినాడు మనకెందుకే నాకు అర్థం కాదు. అక్కడ వాళ్ళు సొంత జిల్లాలనే చాలా బేకారుగా ఉన్నాడు, వీడు పనికిరాడు పక్కకు వారేసింది. ఆయన వచ్చి ఇక్కడనట మనని ఏదో ఉద్ధరిస్తాడట, ప్రశ్నిస్తాడట, ఏదో చేస్తాడట. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. 71 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ 71 ఏళ్లలో 55 ఏళ్లు మన దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజకీయంగా ఒక దిగజారుడు పరిస్థితిలో ఉన్నది. కాబట్టే ఒక నేరస్తుని, అడ్డంగా కెమెరాల ముందు దొరికిపోయిన ఒక దొంగను తీసుకొచ్చి ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మన మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నది. పైపెచ్చు ఆయన ఏదో పెద్ద సంఘ సంస్కర్త అన్నట్టు, చాలా గొప్పవాడన్నట్టు ఆయనకు పెద్ద కలర్ ఇచ్చి ప్రశ్నిస్తా అని తిరుగుతున్నాడు. మేమనేది గదే, ప్రశ్నించేటోళ్ళు కావాలి. దేనికోసం ప్రశ్నించాలి? తెలంగాణకు అన్యాయం అయితే ఢిల్లీలో గల్లాబట్టి నిలదీసే దమ్ము గులాబీ బిడ్డలకు ఉంటది, గులాబీ సైనికులకు తప్ప ఢిల్లీ గులాములకు ఉండదు. ఢిల్లీ గులాములు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఢిల్లీ గులాములు. ఈ మాట నేను ఉత్తగానే అంటలేను. ఒక్కసారి చూడండి, తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆనాడు రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, నరేంద్ర మోడీ ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, అంతే తప్ప వాళ్ళతోనేమి కాదు. ఢిల్లీ గులాములు వాళ్ళు ఇద్దరు కూడా, కాంగ్రెస్ బీజేపీ. కానీ అదే తెలంగాణ రాష్ట్ర సమితికి మనకు బాసులు ఢిల్లీలో లేరు. మనకు బాసులు మీరు జగద్గిరిగుట్ట గల్లీలో ఉన్న మీరు ఎట్లా చెప్పితే అట్లా పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీరు రాజీనామాలు చేయమంటే రాజీనామాలు చేసి మనం ఆనాడు కొట్లాడమంటే కొట్లాడినాం, మరలబడమంటే మరలబడ్డాం. అవసరమైతే పేగులు తెగేదాకా ఢిల్లీ అయినా సరే, ఆ దేవుడితోనైనా సరే, అవసరమైతే రాజీ లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడగలిగిన సత్తా ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి ఆలోచించండి, 11 తారీఖు నాడు జరిగే ఈ ఎలక్షన్ లో ఎవరికి ఓటేస్తే లాభం ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీకి మాత్రమే లాభం అవుతుంది. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే ఒక్క రాహుల్ గాంధీకి లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే
ఒక్క నరేంద్ర మోడీకి లాభం. కానీ గులాబీ ఎంపీలు కేసీఆర్ సైనికులు గెలిస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేను ఓట్ల కోసం చెప్తలేను. ఢిల్లీలో ఏమున్నది పరిస్థితి అంటే, ఈరోజు ఢిల్లీలో పరిస్థితి ఏంది అంటే, జిస్కా లాఠీ ఉస్కా భైన్స్. ఎవడి దగ్గర కర్ర ఉంటే వాడే బర్రెను మలుపుకొని పోతున్నాడు ఢిల్లీలో. చూడండి ఒకసారి, ఎవలకు ఎంపీల బలం ఉంటే, ఎవలకు మంద బలం ఉంటే, ఎవలకు మంది బలం ఉంటే వాళ్ళ మాటనే నెగ్గుతున్నది ఢిల్లీలో. ఒకసారి ఆలోచించండి. కేంద్రంలో రైలు మంత్రి ఎవరుంటే రైళ్లు వాళ్ళ రాష్ట్రానికే ఉరుకుతా ఉన్నాయి. మమతా బెనర్జీ రైల్వే మంత్రి ఉంటే బెంగాల్కే పోతాయి కొత్త రైళ్లన్నీ. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే కొత్త రైళ్లన్నీ బీహార్కే పోతాయి. అవసరమైతే లాలూ గారి అత్తగారు ఊరి దాకా కూడా కొత్త రైలు లైన్ పడుతుంది. అదే రకంగా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ వస్తే కొత్తగా బుల్లెట్ రైలు పెడితే ఎక్కడికి పోయింది బుల్లెట్ రైలు? సీదా గుజరాత్ కి పోయింది తప్ప హైదరాబాద్ కు రాలే, సికింద్రాబాద్ కు రాలే, కుత్బుల్లాపూర్కి ఎట్టి పరిస్థితిలో రాలే. అందుకే ఆలోచించండి. మోకా చూసి కడుపుల గట్టిగా గుద్దితే బీజేపీ వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు పేగులు కదిలిపోయేటట్టు మీ జగద్గిరి గుట్ట నుంచి మీ ఓటుతో తీర్పు చెప్పండి అని నేను కోరుతా ఉన్నా. ఎందుకు మోకా చూసి కొట్టమంటున్నా అంటే, ఈరోజు ఢిల్లీలో ఇదివరకున్న పరిస్థితి లేదు. 5 ఏళ్ల కిందట నరేంద్ర మోడీని అబో ఈయనేదో చేస్తాడు అని చెప్పి ఆనాడు దేశం మొత్తం మీద 280 సీట్లకు ఆయనని గెలిపించి ఎవ్వరి అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఒక అవకాశం మోడీ గారికి దేశ ప్రజలు ఇచ్చినారు. ఏం చేసిండయ్యా మోడీ గారు ఈ 5 ఏళ్లలో అంటే, డైలాగ్ బాజీ, జుమ్లే, అది తప్ప ఏమి లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, డైలాగులు తప్ప పని మాత్రం ఏం లేదు. చాలా చెప్పిండు కథలు, ఒక్కసారి యాద్ చేసుకోండి. ఎన్నెన్నో కథలు చెప్పినాడు, కానీ చేసింది మాత్రం ఏమీ లేదు. మొన్న వచ్చినారు నరేంద్ర మోడీ గారు, ఒక వారం 10 రోజుల కింద ఎల్బీ స్టేడియంకి వచ్చిండు. వచ్చి మీ మల్కాజ్గిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిండు. నేను అనుకున్నా ఏమన్నా వచ్చి చెప్తాడేమో 4 మంచి మాటలు, 5 ఏళ్లు పేదవాళ్ళకి ఏం చేసినా చెప్తాడేమో, తెలంగాణకి ఏం చేసిండో చెప్తాడేమో, హైదరాబాద్కి ఏం చేసిండో చెప్తాడేమో అనుకున్నా. ఏమీ లేదు. ఏమంటాడు వచ్చి, కేసీఆర్ గారు జ్యోతిష్యులను నమ్ముతాడు, కేసీఆర్ గారు దేవుని నమ్ముతాడు, కేసీఆర్ గారు యాగాలు చేస్తాడు. కేసీఆర్ యాగం చేస్తే నీకేం బాధ అయింది? కావాలంటే నువ్వు కూడా రా, నీకు కూడా తీర్థం ప్రసాదం పెట్టి మంచిగా పంపిస్తాం దీవెన ఇచ్చి. ఆలోచించండి. ఇదా ఒక ప్రధానమంత్రి మాట్లాడే మాట? ఒక ముఖ్యమంత్రి గురించి ఒక ప్రధానమంత్రి చేసే విమర్శ గిదా? వచ్చి ఏం చెప్పాలి? నేను ఫలానా పని చేసిన మీ హైదరాబాద్ కు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా అందుకే ఓటేయండి, ఇంకా బాగా చేస్తా అని చెప్పాలా? అది లేదు. కేవలం వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. మోడీ గారు నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు దేవుణ్ణి నమ్మితే నీకేంది బాధ? ఏంది బాధ అంటే, కేసీఆర్ గారేమో 24 గంటలు దేవుణ్ణి నమ్ముతాడు, 5 ఏళ్లు నమ్ముతాడు, 365 రోజులు నమ్ముతాడు. మోడీ గారు 5 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే నమ్ముతాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడే మోడీకి, బీజేపీకి రాముడు గుర్తొస్తాడు తప్ప మిగతా టైంలో రాముడు, రావణుడు, లక్ష్మణుడు ఎవ్వరు గుర్తురారు. ఎలక్షన్ కాగానే ఒక్కటి పక్క ఏమంటారు? మందిర్, మసీద్, హిందూ, ముస్లిం, ఇండియా, పాకిస్తాన్, భారత్ మాతాకి జై. మనం కాదా భారత్ మాతాకి జై? ఒక బీజేపీ వాళ్ళకి ఏమన్నా పేటెంట్ రైట్ ఉన్నదా దేశభక్తి మీద? మనం దేశభక్తులం కాదా? ఆలోచించండి. రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటోళ్ళు, మతాల మధ్యన చిచ్చు పెట్టేటోళ్ళు, చిచ్చు పెట్టి చలి మంటలు కాచుకునేటోళ్ళు వీళ్ళ మన ప్రధానమంత్రులు, మనకు నాయకత్వం వహించిన వాళ్ళు? ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. 5 ఏళ్ల కింద మోడీ గారు అన్నారు, మే చాయ్ వాలా హూ అన్నాడు. అందరం అనుకున్నాం చాయ్ వాలా అంటే పేదవాడి కష్టం తెలిసిన వాడు, పేదలకు ఏమైనా చేస్తాడేమో అనుకున్నాం. ఇవాళ వచ్చిండు మళ్ళా మే చౌకీదార్ హూ అంటున్నాడు. ప్రమోషన్ వచ్చింది, మే చౌకీదార్ హూ అంటున్నాడు. ఆయన వేషం మారింది, దేశం ఏమి మారలే. ఆలోచించండి. ఒక ఆయననేమో చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయన రాహుల్ గాంధీ, ఆయన ఏమనుకుంటాడంటే ఈ దేశానికి మా ముత్తాత వెళ్ళిండు, మా నాయనం మేలింది, మా నాయన వెళ్ళిండు, మా అమ్మగారు వెళ్ళింది, ఇప్పుడు నా వంతున్నది కాబట్టి ఈ దేశానికి నేను ఠేకేదారని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు. మనం ఆలోచించుకోవాలి. ఈరోజు జగద్గిరి గుట్టలో ఈ దేశానికి ఒక చౌకీదార్ కావాలనా, ఒక ఠేకేదార్ కావాలనా, లేదా ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక దమ్దార్, ఒక దిల్దార్, ఇమాన్దార్, వఫాదార్, జిమ్మేదార్ లీడర్
ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ కావాలన్నా ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించండి. 71 సంవత్సరాలు ఏ రెండు పార్టీలైతే మన రాష్ట్రాన్ని కాదు దేశానికి దగా చేసినాయో ఈరోజు అవే రెండు పార్టీలు మళ్ళీ ముందుకు వచ్చినాయి. నేను ఇక్కడికి వస్తుంటే నా దోస్తు ఒక ఆయన చూపెట్టిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పాంప్లెట్ తీసిండు. ఏమని తీసిండ్రు? అందులోనట అబ్ న్యాయ్ హోగా అని రాసిరు కాంగ్రెస్ వాళ్ళు. నేను అడిగిన మరి అబ్ న్యాయ్ హోగా అంటే ఇతనే దిన్ అన్యాయ కిస్నే కియా? 71 ఏళ్లలో 55 ముత్తాత నుంచి నాయనమ్మ నుంచి తండ్రి నుంచి తల్లి నుంచి పిల్లగాంధీ దాకా వాళ్ళేనా? మళ్ళా ఈరోజు వచ్చి అబ్ న్యాయ్ కరేంగే అంటే ఇతనే దిన్ అన్యాయ కిస్నే కియా? అడిగేటోడు లేకనా? నోటికి వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళ కథ ఇంటుంటే జర మీకు దండం పెడతాను ఒళ్ళు పెడతాను. కాంగ్రెస్ వాళ్ళ కథలు ఇంటుంటే జర్ర సమజావు ఆరాంసే. నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. వెనకటికి మన జగద్గిరిగుట్ట అసంటి ప్రాంతంలోనే ఒక పిల్లగాడు ఉండే. వాడికి చిన్నప్పటి నుంచే చదువు రాలేదు, సంధ్య రాలేదు, ఏం లేదు. అన్ని లంగ తిరుగుళ్ళు, అన్ని దొంగ పనులు అలవాటైనవి. వాడు చిన్నప్పటి నుంచే తాగుడు, జరదా బుక్కుడు, గుట్కా తినుడు, మందుగొట్టుడు, బడికి ఓకపోవుడు, అన్ని లంగ పనులు నేర్చుకున్నాడు. అట్లనే పెరిగి 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 పెద్దోడు అయ్యిండు. అయినాక ఒకరోజు బాగా తాగి ఒకరోజు ఇంకా తాగబుద్ధి అయి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు తీయబోతే వాళ్ళ అమ్మొచ్చి పట్టుకున్న దౌడమికలు ఒక్కటి చంపింది. బుద్ధి లేదురా దొంగతనం చేస్తావా అని చెప్పి చెప్పలు వాయించింది. వాయిస్తే వాడు తాగి ఉన్నాడు, తెలియదు సోయి లేదు. పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు. వాళ్ళ అమ్మ అక్కడనే చచ్చిపోయింది స్పాట్లో. నాయన ఊరికొచ్చిండు, గట్టిగా పట్టుకున్నాడు. బుద్ధి లేదురా ఎంత పని చేస్తవి అన్నాడు. నాయనని కొట్టిండు. కొడితే నాయన కూడా అక్కడనే పడి చచ్చిపోయిండు. మరి పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, మర్డర్ చేస్తే తీసుకొని పోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా ఆ పిల్లగానికి. వాడిని తీసుకొని వచ్చి జడ్జి గారు ముంగట కూర్చోబెట్టిండు. ఆ జడ్జి గారు మన మంత్రి మల్లారెడ్డి లెక్క మంచి మనిషి, పెద్ద మనిషి, మంచి మనిషి. ఆ జడ్జి గారు ఆ పిల్లగాని కిందికెళ్ళి మీ దాకా చూసినట. అరే నేను చాలా మంది గలీజ్ గాళ్ళని చూసినా, చాలా మంది లస్కోర్ గాళ్ళని కూడా చూసినా, కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదురా నేను. ఒక తల్లిదండ్రినే చంపినవు, సొంత తల్లిదండ్రిని. ఏం చేయాలో నాకైతే తెలుస్తలేదు, నువ్వే చెప్పురా భయ్, ఏం శిక్ష చేయాలో నువ్వే డిసైడ్ చేయనడట. అంటే వాడు అప్పటిదాకా రొమ్ము ఇచ్చుకొని నిలబడ్డాడు. ఎగ్దమ్ ఒక్కటిసారి 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది, సేమ్ టు సేమ్. ఎందుకు 71 సంవత్సరాలలో 55 ఏళ్ళు వాళ్ళే పరిపాలిస్తారు. అబ్ హోగా న్యాయ్. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? గుడ్డి గుర్రాల పనులు దొమ్మినవా? ఇన్ని రోజులేమో చేసింది లేదు. మళ్ళా ఒకడొచ్చేమో ఇక్కడ నేను ప్రశ్నిస్తా. ఏంది నువ్వు ప్రశ్నించేది? కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఎక్కిస్తున్నాడు, పేద ఆడబిడ్డలకని ప్రశ్నిస్తావా? కేసీఆర్ గారు ఎందుకు కేసీఆర్ కిట్ ఇచ్చి సర్కారు దవాఖానాల మీద విశ్వాసం పెంచిండని ప్రశ్నిస్తావా? లేకపోతే నీ దరిద్రపు గొట్టు కాంగ్రెస్ పార్టీ 200 పెన్షన్ ఇస్తే కేసీఆర్ 1000 ఎందుకు ఇస్తున్నాడు, రేపు మే నెల నుంచి 2000 ఎందుకు ఇస్తాడని ప్రశ్నిస్తావా? నువ్వు దొడ్డు బియ్యం పెట్టి పిల్లలను సావగొడితే కేసీఆర్ గారు సన్న బియ్యం ఎందుకు ఇస్తున్నాడని ప్రశ్నిస్తావా? ఏం ప్రశ్నిస్తావు? ఏం అడుగుతావు అని అడుగుతున్నా నేను. నువ్వు కరెంట్ ఇయ్యక కాల్చి చంపితే తెలంగాణ ప్రజలను 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తున్నాడని కేసీఆర్ అడుగుతావా? నేను ప్రశ్నిస్తా. ప్రశ్నించమనే మేము కూడా అంటున్నాం. ప్రశ్నించేటోడు కావాలంటే గులాబీ సైనికుడు కావాలి, ఢిల్లీ గులాము కాదు. ఢిల్లీ గులాములతోని ఊపి కాలది, పీ లేవది, వాళ్ళతోనే ఏం కాదు. అందుకే ఆలోచించండి. మన వాళ్ళు రేపటి రోజున 16 మంది ఢిల్లీలో ఉంటే, ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటే, ఎందుకంటే మోడీ వేడి తగ్గింది, మోడీ సాబ్ కా మీటర్ డౌన్ హో గయా. మొత్తం హైదరాబాద్కి వచ్చి లబలబా అని ఎన్ని మీటింగులు పెట్టినా ఏమి అయ్యేది లేదు. తెలంగాణలో ఒక సామెత ఉంది, బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అని. మోడీ పరిస్థితి, బీజేపీ పరిస్థితి గదే. ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. లొల్లు ఎక్కువ, బొబ్బ ఎక్కువ, అంతే. ఏం చేసేది లేదు వాళ్ళు. కానీ లొల్లి మాత్రం ఉంటుంది. అబ్బో ఏం అయిపోయినట్టు ఉంటుంది. అందుకే ఆలోచించండి. మోడీ గారి గ్రాఫ్ డౌన్ అయింది, 150 దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ 100 దాటే పరిస్థితి లేదు. వాళ్ళిద్దరు అలాయి బలాయి చేసుకున్నా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. అందుకే మోకా చూసి దెబ్బ కొట్టాలి. 16 మంది మనోళ్ళనే గెలిపించి పంపాలి. మన తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి బలం ఇయ్యాలి. అయినా మందికి ఓట్లేసుడెందుకు?
వాళ్ళను పెద్దోళ్ళని చేసుడెందుకు? మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా మాకు రైలి, అయ్యా మాకు అండర్ బ్రిడ్జి, అయ్యా మాకు ఫలానది అని దరఖాస్తు ఎందుకు పెట్టాలి? మన వాళ్ళని ఢిల్లీకి పంపిద్దాం, మన వాళ్ళని గెలిపించుకొని ఢిల్లీలో కూర్చోబెడదాం, ఢిల్లీ జుట్టు మన చేతుల్లో పెట్టుకుందాం, ఏం కావాలనో ఢిల్లీని శాసించి తెచ్చుకుందాం తప్ప యాచించి అడుక్కొని తెచ్చుకునే అక్కర్లేదు. హైదరాబాద్ లో మనకేం కావాలనో, జగద్గిరి గుట్టలో మీకేం కావాలనో చూసుకునే తందుకు మన నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. మొన్ననే మీరు గెలిపించిన వివేక్ ఉన్నాడు, షంబిపూర్ రాజు ఉన్నాడు, మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు. వాళ్ళందరికీ తోడుగా మీరు గెలిపిస్తే రాజశేఖర రెడ్డి కూడా వాళ్ళందరికీ తోడైతాడు. ఆయన నాకు తెలియకడుగుతా ఒక్క మాట, మీరు జగద్గిరి గుట్టల వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు అందరూ బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళే, ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, అంతేగా? అందరం కూడా రైతు బిడ్డలమే కదా. ఊళ్ళలో అంతో ఇంతో ఇంకా వ్యవసాయం తెలుసు కదా. ఇప్పుడు దుక్కి దున్నేటప్పుడు మీరు నాగలి కడతారు. నాగలి కడితే నాగలికి అయితే 2 ఎడ్లనన్నా కడతారు, లేదా 2 దున్నపోతులనన్నా కడతారు. వాస్తవమేనా? 2 ఒడ్లనన్నా కడతారు, లేదా 2 దున్నపోతులనన్నా కడతారు. ఇప్పుడు 3 నెలల కిందనే మంచి కోడెద్దు లాంటి వివేక్ని గెలిపిస్తారు. మీరు బ్రహ్మాండమైన కొల్లాగ లెక్క మనోడు జోరు మీద ఉన్నాడు, మంచి కోడెద్దు లెక్క ఆయన ఉన్నాడు. ఇప్పుడు మరి ఇటేమో ఒక కొల్లాగని గెలిపిస్తారు. మరి అడిదిక్కు పొరపాటున ఆ కాంగ్రెస్ దున్నపోతు కోటేసి గెలిపిస్తే ఏమవుతుంది? దున్నపోతు అటు గుంజుతుంది, ఎద్దు ఇటు గుంజుతుంది, వ్యవసాయం ఎటు కాకుండా దిగుతుంది. కాబట్టి ఆలోచించండి. ఇగో ఇంకో కొల్లాగ ఇక్కడనే ఉన్నది. మరి రాజశేఖర్ రెడ్డి 2 జోడెద్దుల మాదిరిగా బ్రహ్మాండంగా రేపటి రోజున మల్కాజ్గిరి పార్లమెంటులో మీకేం కావాలో, గల్లీలో ఏం కావాలనో, ఢిల్లీలో ఏం కావాలనో మనమే సాధించుకునే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీలో జగన్ ని గెలిపించినారు, అసెంబ్లీలో బ్రహ్మాండంగా ఇక్కడ వివేక్ ని గెలిపించినారు. ఢిల్లీలో కూడా గల్లీలో మనమే ఉండాలి. ఢిల్లీలో మరి రాజశేఖర రెడ్డిని గెలిపించి ఆశీర్వదించండి. మీకు ఏం కావాలో మాకు తెలుసు. ఇక్కడ ఇంకా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కుత్బుల్లాపూర్ లో 14,000 కడుతున్నాం. 1 కాదు 2 కాదు 14,000 కడుతున్నాం. మిమ్మల్ని దేవులాడు మేమే ఇస్తాం. మీరేం రంది పెట్టుకోకండి. ఒక్క నిమిషం, మీరేం రంది పెట్టుకోకండి, మేమే ఇస్తాం. దించుతాం. ఇద్దరం ఆ వేణు ఫోటోలు దించు తమ్ముడు, ఒక్క నిమిషం దించురా భయ్, దయా ఈ దండం పెడతా. చూసినారా భయ్? దించు. నేనేమంటున్నా అంటే 14,000 ఇండ్లు కడుతున్నాం మీ దగ్గర. 1 కాదు 2 కాదు. మీ నియోజకవర్గంలో కార్మికులు ఎక్కువ, పేదవాళ్ళు ఎక్కువ. మంచిళ్ళు బాగా చేసుకున్నాం, కరెంటు బాగా అయింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు 14 కడుతున్నాం. ఇంకా అవసరమైతే ఇంకో 15,000 కడతాం. మీకు అప్పచెప్తాం, మీరేం రంది పెట్టుకోకండి. అవి అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి. నా మీద నమ్మకం లేకపోతే నా మాట మీద ఇవో పక్కనే షంబిపూర్లో కడుతున్నాం, బౌరంపేటలో కడుతున్నాం, ఇంకేడ కడుతున్నామే, గండి మైసమ్మ కాడ కడుతున్నాం. కావాలంటే రేపు బస్సు పెడతా, పోయి చూసుకొని రండి. నా మీద నమ్మకం లేకపోతే దేవేంద్ర నగర్ లో కడుతున్నాం. మీ లీడర్లను పోయి చూసుకొని రమ్మని. అది అచ్చంగా గరీబ్ గాళ్ళకి ఇస్తాం తప్ప ఎవ్వలకు దయచేసి ఒక్క మాట ముఖ్యంగా ఇన్నూరు మా అక్క జిల్లాలు వినండి, ఒక్క మాట వినండి జాగ్రత్తగా. వాళ్ళు వీళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ముందే లంగలు వాళ్ళు వీళ్ళు వస్తారు. అక్క నువ్వు నాకు జర ఒక 50,000 రూపాయలు నీకు ఒక 5-6 లక్షలు విలువ చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. ముందే లంగలు వాళ్ళ క్యాండిడేట్ దొంగ, వీళ్ళు లంగలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆగం చేస్తారు, పైసలు తీసుకొని అవతల పడితే మళ్ళీ మరీ చూడరు, కనబడరు. అందుకే నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, దయచేసి ఆగం కాకండి. మేమే వస్తాం, అధికారులు వస్తారు. ఇల్లు లేని వాళ్ళను దేవులాడి వెతికి పట్టుకొని మీకు ఇస్తాం తప్ప ఎవ్వలకు మీరు ఒక్క పైసా కూడా లంచం ఇయ్యొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పొరపాటున కూడా ఇయ్యొద్దు. వాడగోడు వీడగోడు బ్రోకర్ గాడు కాంగ్రెస్ వాడు జమైతాడు. దయచేసి ఆ పని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పడకండి. అది దయచేసి ఎక్కడ కూడా ఒక పైసా లంచం ఇవ్వకండి. అదే విధంగా హైదరాబాద్ లో ఇంకా చాలా పనులు చేసేది ఉన్నది. మీ సూరారంలో ఇదివరకు కరెంటు లేక పరిశ్రమలన్నీ మూతపడేది. వారానికి 3 రోజులు సెలవులు ఉండేది, బంద్ పెట్టుకునేది. కార్మికులకు పని చేద్దామంటే కూడా పని దొరకకపోయేది. ఇలా సౌలత్ మంచిగా అయింది, మంచినీళ్లు మెరుగైంది. రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేసుకోవాలి. ఇక్కడనే దగ్గరలో కేశవాపురం దగ్గర షామీర్పేట మండలంలో ఒక కొత్తది పెద్ద 10 టీఎంసీల రిజర్వాయర్ కడుతున్నాం. హైదరాబాద్ కి ఎప్పటికీ గుట్టకు గాని హైదరాబాద్ గాని ఎప్పటికీ మీకు మంచి ఇళ్ళ గోస లేకుండా తప్పకుండా చేస్తాం. ఈ ఎండాకాలం కొద్దిగా ఇబ్బంది ఉంది, నాకు కూడా తెలుసు. వచ్చే ఎండాకాలం నుంచి ఆ బాధ కూడా లేకుండా చేసే బాధ్యత మాది. గరీబులకు మే నెల నుంచి వచ్చే నెల నుంచి మీ అందరికీ 2,000 రూపాయల పెన్షన్ కూడా చాలు కాబోతున్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా.
ఇదివరకు 65 ఏళ్ళకి ఇచ్చేది మీకు పెన్షన్, 65 ఏళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు దాన్ని కూడా తగ్గించినాం. 57 ఏళ్ళకే 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. దానికోసం కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఎమ్మెల్యే గారికి చెప్పినా, కార్పొరేటర్కి చెప్పినా, ఎమ్మెల్సీకి చెప్పినా ఆ పని కూడా అయిపోతుంది. ఒంటరి మహిళలకు కూడా 2000 పెన్షన్, నేతన్నకు, గీతన్నకు అందరికీ కూడా వస్తుంది. కేసీఆర్ నినాదం ఒకటే, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి, మీరు సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటేనే ఎందుకోసమైతే తెలంగాణ వచ్చిందో దానికి సార్థకత వస్తుంది. నేను మీ అందరినీ దండం పెట్టి చెప్పేది ఒకటే, ఈ మతం పేరు మీద ఆగం చేసేటోళ్ళు, లొల్లి పెట్టేటోళ్ళు చాలా మంది వస్తారు. इस जलसे में शामिल हमारे भाइयों से बहनों से भी मैं गुजारिश करता हूं, आप तमाम लोगों ने देखा किस तरह केसीआर साहब ने आपका खिदमत किया, पिछले 5 साल किस तरह केसीआर साहब की हुकूमत ने आपका खिदमत किया। आज एक गरीब हिंदू बच्ची को अगर कल्याण लक्ष्मी दिया जाता है तो गरीब मुसलमान बच्ची को भी एक शादी मुबारक जैसे प्रोग्राम में 1 लाख रुपया दिया जाता है। आज केसीआर साहब ने कभी भी मजहब के नाम पे अलग करके सियासत नहीं किया, अलग अलग करके कभी नहीं लिखा, गरीब को गरीब की तरह देखा। इसलिए मैं आप तमाम भाई लोगों से, भाई और बहनों से गुजारिश करता हूं, हमारे बच्चों के अच्छी फ्यूचर के वास्ते आज केसीआर साहब ने 200 से ज्यादा रेजिडेंशियल स्कूल का आगाज किया, जिसमें आज 60,000 से ज्यादा माइनॉरिटी बच्चे पढ़ते हैं, ताकि उनको अच्छे से अच्छा तालीम दिया जाए, काबिलियत उनकी बढ़ा जाए और दुनिया से मुकाबला करने का उनमें ताकत आ जाए। मैं आप तमाम लोगों से इसलिए गुजारिश करता हूं, केसीआर साहब जैसे सेक्युलर लीडर एक ही बात में विश्वास रखते हैं। कभी मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले ते चलो, सारे जमाने को साथ लेके चलो। केसीआर ऐसे लीडर है जो हर किसी को साथ ले चलने में विश्वास रखते हैं। हिंदू, मुसलमान, क्रिश्चियन ऐसा अलग अलग करके देखना हमारा रवैया नहीं है। जो कोई भी है गरीब गरीब ही है, चाहे कहीं से भी हो, आंध्रा से आया सो हो या कोई और रियासत से यहाँ पे आके बसा हो हमारे जगतगिरी गुट्टा में, हर किसी को हैदराबाद अपना लिया, टीआरएस पार्टी भी अपनाएगा। हम हर किसी को एक ही तरह देखेंगे, मैं आपसे वादा करता हूं और उम्मीद करता हूं ये दोनों पार्टियों को, कांग्रेस जिसने 70 साल हमारे साथ अन्याय किया और आज जो पार्टी न्याय करके आ रही है उनको सबक सिखाइए और बीजेपी की जमानत जब्त कराइए और टीआरएस पार्टी को कार के निशान पे वोट देके बड़ी तादाद से పెద్ద మెజారిటీతో కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి। మరి బోనం ఎత్తుకొని వచ్చిన మా అక్కలకు, మా చెల్లెలకు ప్రత్యేకంగా చాలా సేపటి నుంచి చేయిలు గుంజుతున్నాయి, నాకు తెలుసు, చాలా సేపటి నుంచి ఉన్నారు, మీకు కూడా ప్రత్యేకంగా దండాలు, ప్రత్యేకంగా నమస్కారాలు। మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ దండాలు పెడుతూ మరి తప్పకుండా 11 తారీఖు నాడు పొద్దున్నే ఓనరు, ఎందుకంటే ఎండ కొడుతుంది, 7 నుంచి 11 లోపలనే గుట్ట పోలింగ్ మొత్తం అయిపోవాలని చేస్తారా? 12 కొట్టంగా మళ్ళీ ఎండ వస్తుంది। మన వివేక్ గారు బస్సు డిపో గురించి యాద్ చేస్తున్నారు, చేసుకుందాం రంది పెట్టుకో, అదే చెప్తున్నా తను, बस डिपो చేసుకుందాం, ఏం రంది పెట్టుకోకండి। 5 साल का सरकार हमारा है, बेफिक्र रहो, हर को चीज आपको चाहिए वो करेंगे। మీరు దయచేసి మంచిగా ఆశీర్వాదం కడుపు నిండా ఇయ్యండి। పొద్దున 7 గంటలకు బూత్ కాడికి వండి, ఎంత జల్ది ఓటేస్తే అంత మంచిది, ఏసి ఆ తర్వాత పనికి వండి, తప్పకుండా మిగతా 5 ఏళ్లు మీకోసం రాజశేఖర్ రెడ్డి మేమందరం పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ। ఇంతేనా? ఇంటికి పోయేది లేదా మీరు? నేను ఇడిచిపెట్టా, అన్ని చైలు వేసేదాకా నేను ఇడిచిపెట్టా, 2 చైలు అవ్వాలి। చెయ్యి అంటే మొండి చెయ్యి డేంజర్, దేశాన్ని మింగింది, దేశాన్ని నాశనం చేసిన మొండి చెయ్యి, పిడికిలి పిడికిలి పిడికిలి, మొండి చెయ్యి కనబడద్దు, పిడికిలి 2 చెయ్యిలు తమ్ముళ్ళు। ఏమైందా? పైన వాళ్ళు మామూలు కాదా? మీకు స్పెషల్ గా చెప్పాలి నా బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైంది? 2 పిడికిళ్ళు, కారు గుర్తుకే, ఢిల్లీకి వినబడాలి, ఢిల్లీకి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే। గుడ్ నైట్, థ్యాంక్ యూ జగద్గిరి గుట్ట, థ్యాంక్ యూ సో మచ్।
పింఛను అందుకున్న మా తాతల నవ్వుల నడుగు పెరిగిన బియ్యముతో నీ కడుపు నిండిన పేదల నడుగు కళ్యాణ లక్ష్మి షాది ముబారకు కానుక పొందిన చెల్లెలి నడుగు అరే ఇంటి ఇంటిలో వెలుగులు నింపిన కంటి వెలుగు కను రెప్పల నడుగు మా కేసీఆర్ కిట్టును అడుగు అమ్మఒడి పియ్యత నడుగు సర్కారు బడిలో సన్న భూవదిని చదువుకుంటున్న పిల్లల నడుగు